బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ ప్రధాని మోడీ మరోసారి తెలంగాణ పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఈ నెల 30న ఆయన రాష్ట్రానికి రానున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో పర్యటించనున్న మోడీ ఆ నియోజకవర్గ పరిధిలోని జోగిపేట, అల్లదుర్గ్లో బీజేపీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ముందు పలుమార్లు తెలంగాణలో పర్యటించిన ప్రధాని పలు అభివృద్ధి పనులు, పలు ప్రాజెక్టులు జాకితీకి అంకితం చేశారు. అయితే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత మోడీ తెలంగాణలో పర్యటించడం ఇదే తొలిసారి. ఇక పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ తెలంగాణకు వస్తుండటంతో ఈ సభను స్టేట్ బీజేపీ యూత్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని భావిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర నేతలకు పార్టీ నాయకత్వం బాధ్యతలు అప్పగిస్తుంది. డబుల్ డిజిట్ సీట్లే లక్ష్యంగా ప్రధాని మోడీ సభకు భారీగా జన సమీకరణ చేయాలని ప్లాన్ చేస్తుంది. కాగా తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కమలం పార్టీ రాష్ట్రంలో డబుల్ డిజిట్ సీట్లే గెలిపే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న 4 సిట్టింగ్ స్థానాలను కాపాడుకోవడంతో పాటు కొత్త స్థానాల్లో కాషాయపు జెండా పాతాలని ఉవ్విళ్లూరుతుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ అగ్రనేతలను రాష్ట్రానికి రప్పించి ప్రచారం చేయిస్తుంది. మొదటి దశలో భాగంగా ఇప్పటికే తెలంగాణలో మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ వంటి టాప్ లీడర్స్ ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణలో పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో మరోసారి అగ్రనేతలను రంగంలోకి దించి తాము అనుకున్న డబుల్ డిజిట్ సాధించాలని బీజేపీ వ్యూహాలు రచిస్తుంది. ఎన్నికల వేళ ప్రధాని మోడీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఈ నెల 30న ఆయన రాష్ట్రానికి రానున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో పర్యటించనున్న మోడీ ఆ నియోజకవర్గ పరిధిలోని జోగిపేట, అల్లాదుర్గ్లో బీజేపీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మరింత సమాచారం అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, మోడీ పర్యటన కన్ఫర్మ్ అయిన సందర్భంలో బీజేపీ శ్రేణులు ఎలా తీసుకుంటున్నాయి? థ్యాంక్ యూ లక్ష్మణ్. నరేంద్ర మోడీ ఎన్నికల బహిరంగ సభలు ఈ నెల 25, 30, వచ్చే నెల 3వ తేదీ 3 దఫాలుగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల అంటే ఈ నెల 2 సభలు జరిగిన ఈ నెల 25న అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారు. అమిత్ షా వచ్చే సభలో ఒకటి కరీంనగర్, రెండోది సిద్దిపేటలో. అంటే మొదలు సిద్దిపేటలో బహిరంగ సభలో ప్రసంగించి అటు నుంచి కరీంనగర్ సభకు వెళ్తారని తెలుస్తా ఉన్నది. అదేవిధంగా నరేంద్ర మోడీ సభలు ఈ నెల 30వ తేదీన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 30వ తేదీన ఆందోళన నియోజకవర్గంలో, అంటే జహీరాబాద్ లోక్సభ పరిధిలోని ఆందోళన నియోజకవర్గంలో 30వ తేదీన నరేంద్ర మోడీ బహిరంగ సభ ఉంటుంది. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ అంటే శేర్లింగంపల్లి ఆ ఏరియాలో ఒక కన్వెన్షన్ హాల్లో ఐటీ మేధావులతోటి ఐటీ ఉద్యోగులు ఐటీ మేధావులతోటి ఒక సమావేశం నిర్వహించి దాంట్లో నరేంద్ర మోడీ ప్రసంగిస్తారని
పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తా ఉన్నది. అదేవిధంగా 3వ తేదీన వరంగల్లో లోక్సభ పరిధిలో నరేంద్ర మోడీ బహిరంగ సభ జరగనున్నది. అదే ఆ తర్వాత భువనగిరిలోను 3వ తేదీన 2, అదేవిధంగా 30వ తేదీన ఈ నెల 30వ తేదీన 2 బహిరంగ సభ జరిగే అవకాశం ఉన్నాయి. అంటే మోడీ ఇప్పటికే ఎన్నికలకు ముందు 2 నెలల వ్యవధిలో 3 సార్లు రాష్ట్రానికి వచ్చారు. ఆదిలాబాద్ తో సహా మిగతా ప్రాంతాల్లో ఆదిలాబాద్ మిగతా ప్రాంతాల్లో కొంత పర్యటించారు. అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన ఈ సందర్భం కూడా పార్టీ తరఫున ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ప్రసంగించి ఎన్నికల ప్రచారానికి గతంలోనే శ్రీకారం చుట్టారు, నెల క్రితమే శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు. అయితే ఈ సభలు ప్రస్తుతం షెడ్యూల్ విడుదలై నామినేషన్ల ప్రక్రియ రేపటితో పూర్తి కాబోతుంది. 13వ తేదీన మే 13న పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో మోడీ ఎన్నికల సభల్లో పాల్గొనికి వస్తా ఉన్నారు. అమిత్ షాతో పాటు రాజ్నాథ్ సింగ్ మిగతా వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే మోడీ చరిష్మాను ప్రధానంగా చేసుకొని రాష్ట్ర పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నది. మోడీ పాలన మీద రెఫరెండంగా ఎన్నికలను తీసుకున్నటువంటి బీజేపీ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తా ఉన్నది. 400 స్థానాలను టార్గెట్ గా పెట్టుకుని 400 సీట్స్ టార్గెట్ గా పెట్టుకుని పనిచేస్తున్నటువంటి బీజేపీ తెలంగాణలోనూ పట్టు సాధించాలి, కనీసం డబల్ డిజిట్ 10 స్థానాలైనా కైవసం చేసుకోవాలని చెప్పేసి పట్టుదలతో ఉన్నది. కేంద్ర పార్టీ కూడా తెలంగాణ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇప్పటికే 17 మంది అభ్యర్థులను దాదాపుగా 20 రోజుల క్రితము పూర్తి స్థాయిలో జాబితాను ప్రకటించి అభ్యర్థులను ప్రచార రంగంలోకి దింపినటువంటి బీజేపీ అధిష్టానం ఇప్పుడు బహిరంగ సభల మీద దృష్టి పెట్టింది. మోడీ చరిష్మా కలిసి వస్తుందని భావిస్తున్నటువంటి అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో మోడీ మీటింగ్ పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికి కారాయణ 3 అంటే 3 వరకు షెడ్యూల్ వచ్చింది. 3వ తర్వాత అవసరమైతే 7, 8 తేదీలు మరో బహిరంగ సభ మరోసారి మోడీ రాష్ట్రానికి రాబోతున్నారు. వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. పీఎంఓతో కొంత సంప్రదింపులు జరిపి పార్టీ జాతీయ నాయకత్వం కూడా కొంత చర్చించి అవసరమైతే మరోసారి నరేంద్ర మోడీని రాష్ట్రానికి వచ్చే విధంగా వీళ్ళు కోరుతా ఉన్నారు. ఈసారి సభలు నిజామాబాద్ ఆ ప్రాంతంలో నిర్వహించాలి. అంటే 7, 8 తేదీలు నిజామాబాద్ లేదా ఆదిలాబాద్ మరోసారి సభ నిర్వహించాలని చెప్పేసి బీజేపీ భావిస్తా ఉన్నది. మొత్తంగా చూస్తూ ఉంటే ఈ భువనగిరి సభ కానీ లేదంటే వరంగల్ సభ, భువనగిరి సభ కానీ ఆందోళ్ హైదరాబాద్ కార్య సమితి ఆందోళన సభలో నిర్వహించే సభ ఏర్పాట్ల మీద బీజేపీ దృష్టి పెట్టింది. అమిత్ షా సభ పూర్తయిన అంటే సిద్దిపేట, కరీంనగర్ లో జరిగే అమిత్ షా సభ పూర్తి కాగానే వెంటనే నరేంద్ర మోడీ సభ సక్సెస్ మీద బీజేపీ నాయకత్వం దృష్టి ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకమంచి ఇప్పటికే పార్టీ తరఫున ఏర్పాటు విస్తరణ జరుగుతాయని ఎన్నికల కమిషన్ వీటికి సంబంధించిన అనుమతం కూడా వీటన్నిటి తీసుకునేందుకు రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. మోడీ చరిష్మాను ప్రధానంగా చేసుకొని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నటువంటి బీజేపీ రాష్ట్రంలో మోడీ పర్యటనలు ఎన్ని ఎక్కువ సార్లు జరిగితే అంత మేలు చేకూరుతుంది, అంటే అంత ఓటు బ్యాంకు పెరుగుతా ఉన్నది అనేది బీజేపీ భావిస్తుంది. బీజేపీ ఆ కోణంలో వెళ్తున్న నేపథ్యంలో పార్టీ జాతీయ నాయకులు తెలంగాణ మీద పట్టు సాధించాలి. అసెంబ్లీ ఎన్నికల కంటే భారీ ఎత్తున అంటే డబల్ అసెంబ్లీ ఎన్నికల్లో మన 21%, 19% ఓటు సాధించింది. ఈసారి కనీసం 40% ఓట్లను సాధించుకొని కనీసం 10 స్థానాలను దక్కించుకోవాలని కృతజ్ఞతగా ఉన్నటువంటి పార్టీ కూడా రాష్ట్ర పార్టీ సూచనలను, రాష్ట్ర పార్టీ కోరికలను, రాష్ట్ర పార్టీ విజ్ఞప్తులను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నది. మరోసారి మోడీ పర్యటన వస్తున్న నేపథ్యంలో బీజేపీలో కొంత ఉత్సాహం కూడా ఉరకలేస్తా ఉన్నది. నాకు థ్యాంక్ యూ కృష్ణమూర్తి.